జయ గురుదేవదత్త వాగీశ్వర్యే నమ. జగన్మాత అనుగ్రహ ప్రసాదరస్సు. దక్షిణామూర్తయ నమ. హైగ్రీవాయ నమ. గురుపాదికేభ్యో నమ. దత్తపాదికేభ్యో నమో నమ. మనము ఇప్పుడు తెలుసుకోబోయే విషయము సరస్సు యొక్క అనుగ్రహం వల్ల తెలుసుకుంటున్నాము. ఏంటనగా మకర రాశి. ఒక మకర రాశి విశిష్టత ఏంటంటే మకర రాశిలో పుట్టినవారు ఎలా ఉన్నారో తెలుసుకుందాం. సో మకర రాశి ఏంటంటే మకరం అంటే మొసలి. దానికి ఎలా ఆదరణ లభిస్తుంది మొసలికి అంటే ఎవరన్నా ఆహారం పెట్టేవాళ్ళు ఉంటే ఈజీగా లభిస్తుంది. దాన్ని అన్నం తినడం కూడా గమనించండి. మొసలి ఆహారం తినడం కూడా చాలా కష్టపడి తినాల్సి వస్తుంది. అంటే డైరెక్ట్గా నోరు తెరిస్తే తినడానికి కొంత దొరకడానికి కూడా అవకాశం దొరకదు. అది కొంచెం దొల్లి అడిదిప్పి ఇడిదిప్పి తినాల్సి వస్తుంది కూడా. అంటే ఆహారం దొరకడం కూడా చాలా కష్టంగా ఉండే లెక్క. ఎక్కువ శ్రమ జీవితం నడిపిస్తుంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా వీళ్ళు శ్రమ తీసుకోకుండా ఫలితాన్ని పొందలేరు. అంటే వీళ్ళు కొంత మోసపూరితంగా ఉంటుంది. వీళ్ళు శ్రమ చేస్తారు. శ్రమలో కొంత ఎంత కష్టపడితే కానీ ఫలితం నడవదు. ఎక్కువ పేదరికంతో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎక్కువ చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎంత సంపాదించినా దాన్ని పెద్దగా వాళ్ళు మట్టితో భావం చేస్తుంటారు. కనుక మరి ఎంత పేదరికంతో ఉంటుంటారు వాళ్ళు. అందుకని మీకు పూర్ గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మకర రాశిలోనే ఆ లక్షణాలు ఉంటుంటారు వాళ్ళు. అందుకని అభివృద్ధి లేని ఒక ప్లేసుల్లో వీళ్ళు జీవనం నడిపిస్తుంటారు. ఎక్కువ మురికాల పక్కన చినిపోయిన గుడ్డల పక్కన లేదా బొగ్గు వ్యాపారాలు చేయడము, లేదంటే కనుక గనులు తీసే వ్యాపారం చేయడము, గనులు తీసే ప్లేస్లో ఉండడము. వీళ్ళ జీవనశైలి అంతా ఒక రకంగా ఉంటుంది. వీళ్ళు ఎన్నున్నా కూడా సుఖపడలేని జీవితంగా ఉంటుంది. ఏదో ఒక రకమైన హెల్త్ ప్రభావితం సమస్యలు ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి నరాల సంబంధించిన టెన్షను, ఎప్పుడు తలనొప్పి రావడం, వీళ్ళకి తరచు తలనొప్పి రావడం లక్షణాలు ఎక్కువగా ఉంటుంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది అవస్థ పడుతూ ఉంటారు లెక్క. పేదరికంతో ఉంటుంటారు. వీళ్ళని అందరూ తొక్కేస్తుంటారు. వీళ్ళు అభివృద్ధిని చూడలేకపోతుంటారు. వీళ్ళు కూడా ఎక్కువ అభివృద్ధిలో ఉండలేకపోతుంటారు. వీళ్ళు పేదరికంతో ఉంటారు. ఈ లక్షణాలన్నీ కూడా మకర రాశిలో కనబడుతుంటాయి. అయితే మకర రాశిలో పుట్టిన వారు అందరూ అలా ఉంటారా అంటే మకర రాశిలో ఒక లక్షణాలు ఏంటంటే వారు ఎంత పొజిషన్లో ఉన్నా ఏదో ఒక లోపాన్ని అటు పొంది ఉంటాడని, ఏదో ఒక సమస్యని పొంది ఉంటాడని భావన. కొంచెం తనని కించపరిచినట్టుగా కూడా ఫీలింగ్ కలుగుతుంటుంది. నన్ను అందరూ అవమానిస్తాను అనుకుంటాడు. కానీ తను చేసే పని శ్రమ చేస్తున్నాడు అనే భావన. ఇతను కూడా ఒకవేళ ఇతను హై పొజిషన్లో ఉన్న ఎక్కువ ఎదుటి వ్యక్తులు ఇతని దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అలానే ఉన్నవాళ్ళు ఉంటారు అన్నమాట. అలా లేబర్స్, పనిచేసేవాళ్ళు అందరూ తక్కువ వాళ్ళు ఉన్నట్టుగా వీళ్ళు కనబడుతుంటారు అన్నమాట. వీళ్ళకి అలా భావన కలుగుతుంటుంది. ఎప్పుడు వాళ్ళు అరవడం, తిట్టడము, ఇతను తిట్టుకోవడం చేయాలి లేదా తిట్టడం చేయాలి. ఇది రెండు పాయింట్స్. ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఎదుటి వాళ్ళని తిట్టాలి లేదా వీరే ఒగ్గోలు తిట్టాలి. అలాగే వీళ్ళు ఇంకో వ్యక్తిని తిట్టి వాళ్ళతో పని చేయించడము. వీళ్ళు ఏ పని చేసినా చాలా లాంగ్ అవ్వటము. రాశి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పని పుట్టిన వెంటనే ఒక నిమిషంలో అయిపోతుంది. వీళ్ళకి ఎప్పుడుగో అవుతుంది. ఎందుకంటే అంటే అదే కానీ ఇంకో పక్కవాడు సలహా తీసుకుని చేస్తేనే ఒక నిమిషంలో అయిపోతుంది. వీళ్ళు సొంతగా ప్రయోగం చేస్తే మాత్రం ఆ పనిని ఒక పట్టాన అవ్వదు, చాలా ఇబ్బంది పెట్టేస్తుందని భావన అర్థమవుతుంది మనకి. అయితే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి లక్షణాలు ఇవి. అయితే మకర రాశిలోకి రేపు రవి సంచరిస్తున్నాడు. రవి ప్రవేశించాడంటే ఏం జరుగుతుందంటే తండ్రి సంబంధం విరోధం ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే బుధుడు కూడా సంచరిస్తుంటాడు. అలానే ద్వితీయంలో శని అంటే కుటుంబము, వీళ్ళకి ఏలినాడు శని అంటుంటాం. అంటే కుటుంబం పడదాకా యోగదాయకం లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు కుటుంబం బాగుంటుంది, ఇంకా ఇక్కడ నుండి బాగుంటుందని లెక్క. కుంభరాశిలోకి శని ఉండడం వల్ల మంచి అభివృద్ధి బాగుంటుంది, మంచి లైఫ్ ఉంటుంది. వీళ్ళకి కావాల్సిన ప్రణాళికలు చేసుకుంటారు, కొత్త పొజిషన్లోకి వెళ్ళిపోతుంటారు. అది అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఈ జీవన ప్రయాణంలో శ్రమతో కూడుకున్న లైఫ్ ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే కామన్గా గోచారీత్యా ఈ రాశిరీత్యా ఈ మాసం వరకు ఉన్న ప్రభావంలో అయితే ప్రస్తుతం అయితే శని ప్రభావం బాగుంది. తృతీయంలో రాహు ఉంటే మంచి ఆలోచిస్తారు, టెక్నిక్గా వాడతారు, మైండ్ వాడతారు, అందరిని కలుపుకుంటారు, అందరిని మోసం చేస్తారు, అందరి దగ్గర కావాల్సిన వాడుకుంటారు, తీసుకోగలుగుతుంటారు. చతుర్థుని గురుండడం వల్ల నూతన గృహయోగము, వస్తు వాహనాలు అన్నీ కొనుక్కుంటారు, మంచి లగ్జరీ లైఫ్ అనుభవించగలుగుతుంటారు. అలానే వీరికి జాతరీత్యా ఇప్పుడు మనం చెప్పే మకర రాశి వారికి కేతు ప్రభావం ఉండడం వల్ల కేతువు ఎగ్జాక్ట్లీ వీళ్ళకి భాగ్యంలో ఉండడం వల్ల కొంచెము జ్ఞానం అనేది కావాలి అని ఆతృత పడుతుంటారు. దేవాలయ దర్శనం చేసుకోవాలని ఆతృత పడుతుంటారు, దేవతా దర్శనం పొందాలనుకుంటారు. ఇది ఎన్ని పనులు చేసినా సరే ఎక్కడొకటి లోపం ఉందని ఏదో ఒక ఫీలింగ్ వాళ్ళకి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది సక్రమంగా లేదని వీళ్ళు ఏదో దాన్ని వంకలు పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో అంటే వీళ్ళు ఎప్పుడు లోపంలోనే పడతారు కామన్గా. వీళ్ళు ఏదో ఒక లోపాన్ని వీళ్ళు ఎంచుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి ఆ లక్షణాలు ఎక్కువ కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే అలానే శుక్రుడు లాభస్థితిలో ఉన్నాడు. శుక్రుడు యొక్క పొజిషన్ బాగుంది, శుక్రుడు అనుకూలిస్తుంటాడు, సుఖభోగాలన్నీ ఉంటాయి, బాగుంది.
కుజుడు యొక్క స్థితి కూడా బాగుండడం వల్ల, కుజుడు అనుకూలించడం వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. అలా పొలం పని చేసేవాళ్ళు బాగుంటుంది. రాజకీయ వ్యక్తులు మాత్రమే కొంచెం శ్రమతో కూడుకున్న లైఫ్ ఉంటుంది అనమాట. వాళ్ళు బాగా శ్రమ చేస్తే కానీ ఫలితాన్ని పొందడానికి చాలా కష్టం అనమాట. శ్రమతో కూడిన లైఫ్ కనబడుతుంది ఇక్కడ. అందుకని ఈ రాశిలో పుట్టిన వారికి, మకర రాశిలో పుట్టిన వారికి తప్పనిసరి తగు జాగ్రత్త పాటించడానికి ఏంటంటే విశేషం ఏంటంటే, తృతీయంలో రాహు ఉండడం మంచిదేనా, ద్వితీయంలో రవి ప్రవేశిస్తున్నాడు కనుక పితృ సంబంధించిన సాధనలు సక్రమంగా చేయండి. తర్వాత పితృదేవతల అనుగ్రహాన్ని పొందండి. మీకు అన్ని రకాలుగా అభివృద్ధి బాగుంది కనుక చిన్న చిన్న విషయాలు సమస్యలు ఉంటాయి కనుక అవే తొలగిపోతుంటాయి. రవిని బాగా జపం చేస్తే అంత అనుకూలిస్తుంది, బాగుంటుంది. జయ గురుదేవదత్త.